ఫస్ట్ టైం మాకు డబ్బులు రావాలని కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, ఆట అయిపోయింది. అదే అనుకుంటే మళ్ళీ ఇంకో ముగ్గురు వచ్చారు. పైగా ప్రీ ప్లాన్డ్గా రిపోర్టర్ని తీసుకొని వచ్చారు. ఎందుకో నాకు రెండోసారి వచ్చిన వాళ్ళ మీద డౌట్ కొడుతుంది. నాకు వాళ్ళ మీద డౌట్ ఉంది సార్, కానీ మనం ధైర్యంగా అడగలేకపోయాము. అందుకే వాళ్ళ డీటెయిల్స్ తీసుకోమని చెప్పింది. తేడా వస్తే తాట తీస్తాను మంజు. ఇంకొకటేంటంటే చిట్టి కట్టిన వాళ్ళు డబ్బులు తీసుకోవడానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇలా రిపోర్టర్స్ని తెచ్చుకొని పేపర్కి ఇస్తాం, టీవీకి ఇస్తామని అనరు. సార్ సార్ ఏం విక్రమ్, స్టేషన్ ఎలా ఉంది? వాస్తు ఏమన్నా వంకర పోయిందా? మీ స్టేషన్ గురించి బ్యాడ్గా న్యూస్లు వస్తున్నాయి. ఏం మంజు, అవతల వాడు తప్పు చేస్తే అతను ఎంతటి పొజిషన్లో ఉన్నా అరెస్ట్ చేసి సెల్లో పడేస్తావు. ఆ మినిస్టర్ని అలాగే కదా అరెస్ట్ చేసావు. మరి అన్నపూర్ణ ఎవరు? మీ అమ్మ, అంతే కదా? అవును సార్. ఎవరు డబ్బులు వాడికి ఇప్పించకుండా ఎందుకు రిలీజ్ చేసావు? సార్ అది నువ్వుండు విక్రమ్. సార్ అది కాదు సార్. నువ్వు మాట్లాడకో. నేను మంజుతో మాట్లాడాలి. ఐ మీన్ ఏఎస్ఐతో మాట్లాడాలి. చెప్పు మంజు, ఆ అన్నపూర్ణ మీ అమ్మ కాబట్టేనా తొందరగా విడిపించేశావు? అంటే బయట వాళ్ళకి నువ్వు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని నిరూపించుకోవడానికి పెద్ద పెద్ద మినిస్టర్ లాంటి తిమింగలాలను అరెస్ట్ చేస్తావు. ఇంట్లోనేమో సిన్సియర్ కూతురి అర్పించుకోవడానికి అరెస్ట్ చేసినట్టు చేసి వెంటనే రిలీజ్ చేయించుకుంటావు అన్నమాట. మీరు తప్పుగా అనుకుంటున్నారు సార్. డబ్బులు రావాల్సిన నలుగురు వచ్చి మా డబ్బులు మాకు వచ్చేసాయి అని చెప్పి కంప్లైంట్ని వెనక్కి తీసుకోవడం వలన మా అమ్మని విడుదల చేశాం సార్. ఎలా పంపిస్తావు? కేసే కదా. అసలు ఆమెను తీసుకొచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు రాయలేదు? సార్ కొన్ని సెన్సిటివ్ విషయాలుంటాయి సార్. మనం అక్యూజ్డ్ని వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని ఎంక్వైరీ చేస్తాం సార్. నిజంగానే తేడా క్యాండిడేట్ అయితే వెంటనే సెల్లో వేసి ఎఫ్ఐఆర్ రాసి కూర్చోపెట్టే వాళ్ళమే సార్. కానీ ఆవిడ చాలా పొలైట్ అని తేలింది. ఇలాంటి పనులకు పాల్పడదు అని తెలిసింది సార్. పైగా ఈమె డైరెక్ట్గా ఇన్వాల్వ్ కూడా కాలేదు సార్. త్రిపుర అనే ఆవిడ చేసిన పని సార్ ఇది. అయినా ఎఫ్ఐఆర్ రాసే టైంకి ఆ నలుగురు డబ్బులు అందాయి అని చెప్తేనే మేం విడుదల చేశాం సార్. నువ్వు ఆగు విక్రమ్. నువ్వు ఆమె పై అధికారి కాబట్టి నువ్వు ఆమెకు ఫేవర్గా చెప్తావు. నేను డైరెక్ట్గా రావడానికి టీవీలో న్యూస్ రావడం. ఎనీవే, మంజు తప్పు చేసింది కాబట్టి మంజు, యు ఆర్ సస్పెండెడ్. సార్